రోజు ఆవిడ బికాస్ ఆఫ్ హర్ రెస్పాన్సిబిలిటీ 7 PM దాకా ఉంటారు. బట్ సమ్హౌ ఆ రోజు మాత్రం ఆవిడ ఎర్లీగా వెళ్ళారు. చెప్పాను కదా, అడిగితే ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి అనే విషయం హస్బెండ్కి తెలియదని తర్వాత ఆయన పోలీసులకి వాన్మూలం ఇస్తూ ఆయన చెప్పారు. దీని తర్వాత ఒక సీసీటీవీ ఫుటేజ్ మన కళ్ళ ముందుకు వచ్చింది. దిస్ ఈస్ హర్ లాస్ట్ వీడియో. ఒక్కసారి మీరు చూడండి. ఆవిడ ఇంటి లోపలికి వెళ్తూ ఆ మొక్కలు అవి ఉంటాయి అవన్నీ దాటుకొని లోపలికి వెళ్ళడం. ఈవిడ కూడా ఫ్రెండ్ వచ్చారు అని చెప్పారు కదా, ఆ ఫ్రెండ్ ఎవరనేది హస్బెండ్ కూడా తెలియదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఎవరైనా బర్గ్లరీ కోసం, దొంగతనం కోసం లోపలికి కానీ వచ్చుంటే ఒంటి మీద ఉండే నగలు, బీరువాలో ఉండే డబ్బులు ఇవి కదా మాయం అవ్వాల్సింది. అవి ఒక్కరు కూడా టచ్ చేయాల. ఒక్కటే ఒక ఐటమ్ పోయింది, అది ఆవిడ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్లో ఏముంది, ఆ టైంలో వచ్చి దాన్నే తీసుకొని వెళ్ళాల్సి ఎందుకు వచ్చింది. ప్రస్తుతానికి మాకు మోటివ్ ఏం కనబడలేదు, కానీ ఈ చుట్టుపక్కల చాలా వైన్ షాప్స్ అది రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నాయి. సో ఆ యాంగిల్లో, ఆ కోణంలో కూడా మేము చూడడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మేము ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక 3 మందిని మేము షార్ట్ లిస్ట్ చేసాం. ఒక అండర్లైన్ చేసి పెట్టుకొని వాళ్ళని దగ్గర పిలిచి క్వశ్చనింగ్ చేస్తున్నాం. అనుమానాస్పదంగా వాళ్ళు మాకు అనిపించారని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు వీళ్ళేనా లేదా వీళ్ళకి ఏమైనా తెలుసా అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ 12 hours to 24 hours అని చెప్పి ఆయనే చెప్తున్నారు. ఒకసారి మీరు వినండి. సో ఈ DNA ఎవిడెన్స్లు, ఫుట్ ప్రింట్లు ఇవన్నీ కలెక్ట్ చేయడానికి ఒక టీమ్ని, కాల్ రికార్డింగ్స్కి వాటికి ఇంకో టీంలో అలా 2-3 టీమ్స్గా డివైడ్ అయ్యి మరి పోలీసులు దే వర్కింగ్ ఆన్ ఇట్. ఈ హోమిసైడ్ చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు, వాళ్ళ మోటివ్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోవడానికి. ఇవాళ వీడియో జియో పాలిటిక్స్కి సంబంధించి ఉండాల్సింది. కాకపోతే నల్గొండలో చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మీలో చాలా మంది నాకు DM చేశారు, దీని గురించి మాట్లాడండి బ్రదర్ అని. ఒక స్కూల్ ప్రిన్సిపల్, ఒక ఆవిడ పేరు రూపారెడ్డి గారు, 45 సంవత్సరాలు ఉంటాయి. ఆవిడ మంగళవారం రోజు ఎప్పటిలాగే స్కూల్కి వెళ్ళారు. వెనక్కి వచ్చేటప్పుడు జనరల్గా ఆవిడ 7 వెనక్కి వస్తారు. ఆవిడ స్కూల్కి ప్రిన్సిపల్ ప్లస్ ఆవిడ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో రాజేందర్ రెడ్డి గారు, హీస్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్. 26 సంవత్సరాలుగా ఈ స్కూల్ నడుపుతున్నారు వాళ్ళు, నాగార్జున పబ్లిక్ స్కూల్. బట్ ఈ పర్టికులర్ ట్యూస్డే రోజు 5:20కి వదిలేశారు. కొలీగ్స్ అడిగినప్పుడు లేదు మా ఫ్రెండ్స్ వస్తున్నారు, వెళ్తున్నాను, కొంచెం అర్జెంట్గా వెళ్ళారని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు. హస్బెండ్ హైదరాబాద్లో ఉన్నారు. ఆయన నైట్ 7:30 కాల్ చేశారు. కాల్ ఎవరు పిక్ చేయలేదు. 8-9 కాల్ చేశారు. సరే టైర్డ్ అయిపోయి పడుకుని పోయి ఉంటారని చెప్పి నెక్స్ట్ డే కాల్ చేస్తే అప్పటికి కూడా పిక్ చేయపోయేసరికి ఆ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ బిల్డింగ్ వాళ్ళదే. కాకపోతే పై పోర్షన్ ఏదైతే ఉందో అది రెంట్కి ఇచ్చారు. ఆ పై పోర్షన్లో ఉండే వాళ్ళకి తలుపు కొట్టమన్నారు. వాళ్ళు కిందకి వెళ్ళి తలుపు కొట్టారు, ఎవ్వరు తలుపు తీలే. తర్వాత అదే విధంగా JB కాలనీ అని నల్గొండలో కొండమల్లపల్లి SI రామూర్తి గారు బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పి ఆయనకి కాల్ చేస్తే ఇప్పుడు ఆయన నేబర్స్ కలిపి డోర్ పగలగొట్టి లోపలికి వెళ్తే రక్తపు మడుగులో ఆవిడ పడిపోయి ఉన్నారు. చుట్టుపక్కల ఏమైనా గొడవలు ఉన్నారు, ఆ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమైనా వచ్చారంటే అది కూడా కాదు. స్కూల్లో ప్రిన్సిపల్ ఆవిడ, 27 స్టాబ్ వూండ్స్. అండ్ ఇది ట్యూస్డే జరిగింది. మీరు ఈ వీడియోని ఫ్రైడే చూస్తున్నారు. ఇప్పటి వరకు ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అందరికీ నో క్లూ. ఇన్ఫాక్ట్ DSP దేవరకొండ గారు, ఎవరైతే ఈ కొండమల్లపల్లి పోలీస్ లిమిట్స్లో వస్తారో ఆయన ప్రెస్తో మాట్లాడుతూ, మేము ఒక 3 మందిని ప్రస్తుతానికి సస్పెక్ట్స్గా లోపల తీసుకున్నాం, క్వశ్చనింగ్ జరుగుతుంది, ఖచ్చితంగా 12 నుంచి 24 గంటల లోపల ఈ హత్యను ఎవరైతే చేశారో వాళ్ళని మీ ముందు నిల్చోబెడతామని చెప్పి ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. మనకి మల్లెపల్లి, కొండమల్లెపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి క్రైమ్ నెంబర్ 150/26 నిన్న ఒకటి మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇవాళ నిన్న క్లూస్ టీమ్ వచ్చేసి అన్ని క్లూస్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. మనకి సస్పెక్ట్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. బట్ ఈ కేసు గురించి మనం మాట్లాడడానికి, అసలు ఈ కేసులో ఏం జరిగిందో మనం తెలుసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటో తెలుసా? ద అన్లైక్లీనెస్ ఆఫ్ ద ఇన్సిడెంట్. మీకు సింపుల్ గా చెప్తున్నా, కాంక్రీట్ జంగల్లో, సిటీలో, ఊర్లో, కాలనీలో ఒక వ్యక్తికి ఇలా జరిగిందంటే అది ఎవరికైనా జరగవచ్చు. అండ్ దానికన్నా ఇంపార్టెంట్గా 2 క్వశ్చన్స్ ఇక్కడ అన్ఆన్సర్డ్గా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1, ఇది తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలా CCTVలు ఉన్నాయి. పోలీసులు అందులో చాలా వాటిని చెక్ కూడా చేశారు. కానీ ఎక్కడ అనుమానాస్పద మూమెంట్స్ కనబడాల. అంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు కావాల్సుకునే వెళ్ళుంటారా? ఈవిడ కూడా ఫ్రెండ్ వచ్చారు అని చెప్పారు కదా, ఆ ఫ్రెండ్ ఎవరనేది హస్బెండ్ కూడా తెలియదు అని చెప్పి ఆయన అంటున్నారు. ఎవరైనా బర్గ్లరీ కోసం, దొంగతనం కోసం లోపలికి కానీ వచ్చుంటే ఒంటి మీద ఉండే నగలు, బీరువాలో ఉండే డబ్బులు ఇవి కదా మాయం అవ్వాల్సింది. అవి ఒక్కరు కూడా టచ్ చేయాల. ఒక్కటే ఒక ఐటమ్ పోయింది, అది ఆవిడ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్లో ఏముంది, ఆ టైంలో వచ్చి దాన్నే తీసుకొని వెళ్ళాల్సి ఎందుకు వచ్చింది. మనకి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏం చెప్తుంది, 7 నుంచి 8:30 PM లోపల ఇది జరిగింది క్రైమ్ అని. 7 to 8:30 PM లోపల ఈ ఇష్యూ మొత్తాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఏదో న్యూస్ ఛానల్స్ దగ్గర సెన్సేషనలైజ్ చేసి ఇది అది అని చెప్పి వీళ్ళు వాళ్ళు అని చెప్పి అట్లా కాదు. ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు చనిపోయింది ఒక మనిషి, ఒక ప్రాణం, ఒక ఫ్యామిలీ అని మనం గుర్తించాలి. ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. ఖచ్చితంగా నేను అదే చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇలాంటి రెస్పాన్సిబుల్ వీడియోస్ మీరు చూద్దాం. డైలీ మీ ఫీడ్లో ఒక రావాలి అని మీరు అనుకుంటే మీరు ఒకటే పని చేయొచ్చు, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందుగా మ్యాటర్ మొత్తం అర్థం కావాలి. ట్యూస్డే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మీరు తెలుసుకోవాలి అంటే కొంచెం మనం వెనక్కి జూమ్ అవుట్ చేసి ఈ కాంటెక్స్ట్ మీరు చూడాలి. దిస్ ఇస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 3. రూపారెడ్డి గారు, ఆయన హస్బెండ్ రాజేందర్ రెడ్డి గారు, అండ్ వాళ్ళిద్దరికి ఒక అబ్బాయి అభినవ్ అని. ఆయన ఇంజనీరింగ్ చేస్తాడు హైదరాబాద్లో. సో వాళ్ళకి ఎక్కడ హాలిడేస్ ఉన్నా రాకపోకలు ఎటు నుంచి అటు నుంచి వెళ్తూనే ఉంటారు. మొన్న కూడా బోనాలు జరిగింది. మీరు బాగా గమనిస్తే మండే హాలిడే, సాటర్డే సండే మండే. సో 3-day హాలిడేస్ అని చెప్పి పేరెంట్స్ ఇద్దరు హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్లో కూడా వాళ్ళకు ఇల్లు ఉంది, ఈ JB నగర్లో ఉండే ఇల్లు కాకుండా. హాలిడేస్ అయిపోయినాయి, ఇంకా ఒక 2-3 days ఉందామా లేదా అనే డిస్కషన్లో ఈవిడ స్కూల్ ఉంది, ఈవిడ ప్రిన్సిపల్, ఖచ్చితంగా ఈవిడ వెనక్కి రావాల్సి ఉండింది. సో ఫాదర్ అక్కడే ఉన్నా కూడా వైఫ్ వచ్చేసారు. రావడమే ఇమీడియట్గా స్కూల్కి అటెండ్ అయిపోయారు ఆవిడ ట్యూస్డే రోజు.
ఏ రోజైతే ఆవిడ హత్య జరిగిందో ఆ రోజు మార్నింగ్. అండ్ జనరల్లీ ఇక్కడ మల్టిపుల్ న్యూస్ మీడియా రిపోర్ట్స్లో మనకి రిపోర్టింగ్ ఏం కనబడుతుంది, ముఖ్యంగా ఎన్డీటీవీ లాంటి ఛానల్స్లో ఈ స్కూల్ ఏదైతే ఉందో దాని ట్రస్టీ ఫౌండింగ్ మెంబర్స్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు, వీళ్ళిద్దరు కాకుండా ఇంకో ఇద్దరు ఉన్నారు అని చెప్పి దేర్ ఇస్ అ డిస్కషన్. ఇన్ఫాక్ట్ ఈ స్కూల్ని 26 yearsగా వీళ్ళు రన్ చేస్తారని చెప్పి కూడా ఐ రెడ్. సో ఆవిడకి యాడెడ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ స్కూల్ మీద. ఇన్ఫాక్ట్ ఆ స్కూల్ కూడా బయట స్కూల్లో చదివిన పిల్లలు చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు ఆవిడ కంపాషన్ గురించి, ఎంపతి గురించి. బాధాకరం. ఫస్ట్ మేము ఇట్లా మేడం చనిపోయిందంటే అసలు తీసుకోలేకపోయినాం. ఎందుకంటే లిటరల్లీ మేము నర్సరీ టు 10th వరకు ఇక్కడనే చదువుకున్నాం. మాతోని బాండింగ్ ఎట్లుండే అంటే ఒక పేరెంట్ లాగా చూసుకుండే మేడం. అసలు మేడంని ఇట్లా చంపిర్రు అంటే మేము తీసుకోలేకపోయినాం. ఎట్లా అంటే మేడం ఎవరితోనైనా సరే, అది తెలిసిన వాళ్ళ వ్యక్తులైనా సరే తెలియని వ్యక్తులైనా కూడా చాలా సాఫ్ట్గా మాట్లాడుతుంది. ర్యాష్గా ఎక్కడ స్టూడెంట్స్తోని కానీ లేకపోతే స్టూడెంట్ పేరెంట్స్తోని కానీ ఎవరితో ర్యాష్గా మాట్లాడదు, అందరితోని చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంది. అలాంటి మేడాన్ని కిరాతంగా చంపినారంటే తీసుకోలేకపోయినాం. మరి అంత కక్ష ఎవరికి ఉన్నది, అసలు చంపాల్సిన అవసరం ఏముంది అని చాలా బాధ అనిపించింది. ఎనీవేస్ రోజు ఆవిడ బికాస్ ఆఫ్ హర్ రెస్పాన్సిబిలిటీ 7 PM దాకా ఉంటారు. బట్ సమ్హౌ ఆ రోజు మాత్రం ఆవిడ ఎర్లీగా వెళ్ళారు. చెప్పాను కదా, అడిగితే ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి అనే విషయం హస్బెండ్కి తెలియదని తర్వాత ఆయన పోలీసులకి వాన్మూలం ఇస్తూ ఆయన చెప్పారు. దీని తర్వాత ఒక సీసీటీవీ ఫుటేజ్ మన కళ్ళ ముందుకు వచ్చింది. దిస్ ఈస్ హర్ లాస్ట్ వీడియో. ఒక్కసారి మీరు చూడండి. ఆవిడ ఇంటి లోపలికి వెళ్తూ ఆ మొక్కలు అవి ఉంటే అవన్నీ దాటుకొని లోపలికి వెళ్ళడం. ముగ్గురు అనుమానితులు ఎవరు అంటే మద్యం తాగడానికి వచ్చిన వాళ్ళ, పోలీసులు చెప్తున్నట్టుగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మద్యం షాపులు ఎక్కువగా ఉన్నాయి, మద్యం సేవిస్తున్నారు వెంచర్లో అని చెప్తున్న దాంట్లో ఆ ముగ్గురు అక్కడికి వచ్చిన వాళ్ళ లేకపోతే రూపారెడ్డి కేసుతో ఎక్కడ లింక్ ఉన్న వాళ్ళ, సంబంధించిన వ్యక్తుల? పూర్తిగా అది విచారణ. దీని తర్వాత ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా మన వీడియో బిగినింగ్లో మనం ఆడుకున్నాం. ఆవిడ ఇంట్లోకి వెళ్ళారు, తర్వాత ఏం జరిగిందో, లోపలికి ఎవరు వచ్చారు, ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ సీసీటీవీ ఫుటేజ్ మనకి ఇంకా తెలియదు. అంటే లోపలికి వచ్చిన వాళ్ళు చాలా చాకచక్యంగా లోపలికి వచ్చారా లేదా అది యాదృచ్ఛికంగా అలా జరిగిందా, దానికి సమాధానం చెప్తుంది. ఇన్ఫాక్ట్ ఎంతమంది లోపలికి వచ్చారో కూడా తెలియదు. బట్ బై ద నెంబర్ ఆఫ్ స్టాప్ బోన్స్ ఒక 27 స్టాప్ బోన్స్ అంట. 27 ఖచ్చితంగా మల్టిపుల్ పీపుల్ లోపలికి వచ్చి ఉంటారని చెప్పి రకరకాల రిపోర్టింగ్స్లో మనకు తెలుస్తుంది. తర్వాత రాత్రంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే బుధవారం నేబర్స్కి కాల్ చేయడం, ఎస్ఐ రామ్మూర్తి గారికి ఫోన్ చేయడం, ఆయన రావడం, ఆ డోర్ పగలగొట్టడం, లోపలికి వెళ్ళి చెక్ చేయడం, ఇదంతా జరిగిపోయింది. వన్స్ పోలీస్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవ్వడం మొదలుపెట్టాయి. ఏంటి, ఎందుకు, ఎలా, తెలిసిన వల్ల, కాని వల్ల, ఏంటి, సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు లేదు, బర్గ్లరీ అయితే సామాన్లు ఎందుకు పోలేదు, ఆ ఫోన్ మాత్రం ఎందుకు వెళ్ళింది. ఇన్ఫాక్ట్ ఈ ఫోన్ వెళ్ళినా కూడా ఈ నెట్వర్క్ కంపెనీ ఉంటుంది కదా, వాళ్ళని డైరెక్ట్గా పోలీసులు అప్రోచ్ అయ్యి కాల్ రికార్డింగ్స్ అన్ని బయటికి లాగుతున్నారు. ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వచ్చాయి, ఎవరెవరు కాల్స్ వెళ్ళాయని. అండ్ పోలీసులు ముఖ్యంగా దేవరకొండ గారు అండ్ ఎస్పీ వాళ్ళు పబ్లిక్గా బయటకు వచ్చారు, ప్రెస్తో ఇంటరాక్ట్ అయ్యారు. దే వర్ బీయింగ్ వెరీ కేటగారికల్. ప్రస్తుతానికి మాకు మోటివ్ ఏం కనబడలేదు, కానీ ఈ చుట్టుపక్కల చాలా వైన్ షాప్స్ అది రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నాయి. సో ఆ యాంగిల్లో, ఆ కోణంలో కూడా మేము చూడడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మేము ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక 3 మందిని మేము షార్ట్ లిస్ట్ చేసాం, ఒక అండర్లైన్ చేసి పెట్టుకొని వాళ్ళని దగ్గర పిలిచి క్వశ్చనింగ్ చేస్తున్నాం. అనుమానాస్పదంగా వాళ్ళు మాకు అనిపించారని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాళ్ళు వీళ్ళేనా లేదా వీళ్ళకి ఏమైనా తెలుసా అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ 12 hours to 24 hours అని చెప్పి ఆయనే చెప్తున్నారు. ఒకసారి మీరు వినండి. షూస్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. మనకి సస్పెక్ట్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కొంత సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కూడా మనము కొంత సస్పెక్ట్స్ని కూడా కొంత మనం నారో డౌన్ చేసుకొని కొంతమందిని కూడా మనము పికప్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి దర్యాప్తు కూడా డిఎస్పీ దేవరకొండ గారి ఆధ్వర్యంలో 3 ప్రత్యేక బృందాలు మనం ఏర్పాటు చేసి ఈ దర్యాప్తు టేకప్ చేయడం జరుగుతున్నది. త్వరలోనే ఇది మర్డర్ చేసిన అక్యూజ్డ్ కూడా తప్పకుండా మనం విదిన్ ఇంకొక 12 to 24 hours తప్పకుండా పట్టుకొని తర్వాత ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఈ డిఎన్ఏ ఎవిడెన్స్లు, ఫుట్ ప్రింట్లు ఇవన్నీ కలెక్ట్ చేయడానికి ఒక టీమ్ని, కాల్ రికార్డింగ్స్కి వాటికి ఇంకో టీంలో అలా 2-3 టీమ్స్గా డివైడ్ అయ్యి మరి పోలీసులు దే వర్కింగ్ ఆన్ ఇట్. ఈ హోమిసైడ్ చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు, వాళ్ళ మోటివ్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోవడానికి. ఎందుకంటే ఇలాంటి క్రైమ్ జరిగిన ప్రతిసారి ఒక పర్స్పెక్టివ్లో మనం దీన్ని చూడాలంటే అది ఎందుకు జరిగిందో తెలిసినప్పుడే కదా చనిపోయిన వాళ్ళ కుటుంబానికి కొద్ది గొప్ప న్యాయం జరిగేది. ప్లస్ మనలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి. కానీ మేజర్ క్వశ్చన్స్ అయితే అందరికీ ఖచ్చితంగా ఉంటాయి కదా. కోపం లేకుండా, ఉక్రోషం లేకుండా జరిగిన క్రైమ్లో 27 స్టాప్ బౌండ్స్ ఎందుకు ఉంటాయి, ఆ యాంగిల్ ఏంటి అనేది ఖచ్చితంగా పోలీసులు బయటికి లాగుతారని నేనైతే నమ్ముతున్నా. ఈ ఎంటైర్ కేసు మీద మీరు నల్గొండ నుంచి కానీ వీడియోని చూస్తుంటే మీకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్స్లో మీరు రాయండి. ఈ కేసుకి సంబంధించి ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా కూడా నా సైడ్ నుంచి వీడియో ఖచ్చితంగా వస్తుంది. డెత్ బై నెగ్లిజెన్స్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. నిర్లక్ష్యం వల్ల కలిగిన చావుని ఏ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కింద వేస్తారు చెప్పండి ఒకసారి. ఆప్షన్ ఏ ఇస్ 103, ఆప్షన్ బి ఇస్ 105, ఆప్షన్ సి ఇస్ 106, ఆప్షన్ డి ఇస్ 109. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు ఇక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million followers ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా కూడా మీరు తెలుసుకోవడానికి ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యువర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు. అలాంటి కొత్త వాళ్ళలో కానీ మీరు ఉంటే నేను వీడియో పెట్టగానే మీ మొబైల్ ఫోన్స్లోకి వచ్చేయాలి. రెస్పాన్సిబుల్గా జరగాల్సింది జరిగింది తెలుసుకోవాలి. ఒక వాయిస్ అనేది మాకు వినబడాలి. 0.0001% ఉన్నా పర్వాలేదు అనుకుంటే, ఆ కమ్యూనిటీలో మనం ఉందాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసి సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. కేరళకు సంబంధించిన ఒక యూట్యూబర్ది న్యూస్ వైరల్ వెళ్తుంది. దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా, ముఖ్యంగా ఆ బస్ కండక్టర్, అది మీరు ఎక్కడైనా చూసే ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియోపొలిటికల్గా వీడియో చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.